10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో టోటల్ జాదా హ్యాపీనెస్ వాళ్ళ ప్లాన్ ఈ రోజు మన దగ్గరికి లాంచింగ్ అయిపోయింది, కొత్తగా వచ్చేసింది. సో తెలుసుకోబోతున్నాం అన్నట్టు టోటల్ మరి ఏంటి. సో అట ట్రిపుల్ సి ఇన్కమ్ అంటున్నారు, ర్యాంక్ ఇన్కమ్ అంటున్నారు, రకరకాల ఇన్కమ్స్ అంటున్నారు. ఏంటి ఆ టోటల్ ఎవ్రీథింగ్ ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. సో రెడీయా? ఓకే డన్, రెడీ. స్క్రీన్ కనిపిస్తుందా స్వామి? మా గురుజీ కనిపిస్తుంది మా గురుజీ. ఓకే డన్. సో రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్లాన్ తెలుసుకునే బిఫోర్ మీ మైండ్ లో ఒకటి ఉన్నది అన్నట్టు. మా మైండ్ లో ఎంత ముందు ఉన్నట్టే మీ మైండ్ లో కూడా ఒకటి ఉన్నది కదా, రేటు పెంచడం, బీవీ తగ్గించడం. ఫస్ట్ అది ఫ్రీ అయిపోవాలి. మేము కూడా ఆగ్రాకు వెళ్ళగానే మా మైండ్ మొత్తం అదే ఉన్నది, ఎన్ని చెప్పినా ఇంతే అనిపించేసింది. బట్ ఫస్ట్ నరసింహరావు గురించి మా మైండ్ లోకి వెళ్ళి అది తీసేసింది అన్నట్టు. మా మైండ్ లోకి వెళ్ళి ఏదైతే రేటు పెంచి బీవీ తగ్గించడం అంటున్నారో ఆ ఒక పాయింట్ తీసేసిండు. ఈరోజు ఫస్ట్ కూడా మీకు అదే చెప్పబోతున్నాను. రేట్లు పెంచడం, బీవీ తగ్గించడం కాదు, రేటు చాలా తగ్గించేసింది. బీవీ కూడా చాలా అంటే చాలా బీవీ పెంచేసింది అన్నట్టు. సో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ సేఫ్ షాప్ కంపెనీ, ది గ్రేట్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. కొన్ని ప్రోడక్ట్ల రేట్లు పెంచడం, వాటి బీవీ తగ్గించడం అంటే కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, దాంతో మీరు క్యాలిక్యులేషన్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఇంతకుముందు నూనె ప్రీమియం ఉండేది మన బిజినెస్ లో. నూనె ప్రీమియం, ఒక నూనె ప్రీమియం వచ్చేసి ఎంత ఉండేది ఉపేందర్ సార్? ఇక్కడ కనిపిస్తున్న చూడ మీరు రెడ్ కలర్ లో ఉంది ఏదైతే ఉందో అది బిఫోర్, గ్రీన్ కలర్ లో ఏదైతే ఉందో అది ఇప్పుడు అన్నట్టు. ఓకేనా? ఇంతకుముందు ఒక నూనె ప్రీమియం వచ్చేసి 857 రూపీస్ ఉన్నది. సో ఒక 10 నూనె ప్రీమియం 10 బీవీ వచ్చేది. ఒక నూనె ప్రీమియం కి 10 బీవీ వచ్చేది. అలానే 2 నూనె ప్రీమియం పర్చేజ్ చేస్తే ఎంత అయ్యేది ఇన్కమ్? 1714 రూపాయలు ఇన్కమ్ అయ్యేది. అలాంటప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుంది? బీవీ 20 బీవీ యాడ్ అయ్యేది మనకి, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 2 నూనె ప్రీమియంలు ఆర్డర్ చేసినాం, 5 నెలలు ఆర్డర్ చేసినాం మనం ఇంత ముందు. సో ఎంత ఇన్కమ్ అవుతుంది? 8570 రూపీస్ అవుతుంది. ఎంత బీవీ వస్తుంది? 100 బీవీ. ఓకేనా? సో మైండ్ లో పెట్టేసుకోండి. సేమ్ బట్ ఇప్పుడు చూడండి, అదే నూనె ప్రీమియం రేట్ ఎంత పెట్టారు? 2 నూనె ప్రీమియం కలిపేసి 1830 రూపాయలు పెట్టారు. బట్ బీవీ మాత్రం 10 బీవీ వేస్తున్నారు. ఇంతకుముందు 1 నూనెకి 10 బీవీ, ఇప్పుడు 2 నూనెకి కలిపి 10 బీవీ వేస్తున్నారు. ఓకే, ఇక్కడ రేటు పెరిగింది, బీవీ తగ్గింది అనిపిస్తుంది. అండ్ సేమ్ అదే 5 నెలలు 2 నూనెలు ఆర్డర్ చేసేస్తున్నాం మనం. ఎవ్రీ మంత్ 2 నూనె అంటే సేమ్ 5 నెలలకు 2 నూనెలు చొప్పున మనం ఆర్డర్ చేస్తే ఎంత డబ్బు అవుతుంది? 9150 రూపీస్ మనకి ఇన్కమ్ అవుతుంటది. ఎంత బీవీ వస్తుంది? 100 బీవీ వస్తుంది. 10 నూనెలు వస్తున్నాయి, 100 బీవీ. బట్ ఇక్కడ 10 నూనెలు వస్తున్నాయి, 20 బీవీ తోటి ఇక్కడ 100 బీవీ వస్తున్నారు. ఎస్ ఆర్ నో? బట్ ఇక్కడ ఇన్కమ్ చూడండి 8570, బట్ ఇక్కడ ఇన్కమ్ 9150. అండ్ ఇప్పుడున్న ప్రకారం 5 నెలలు మనం షాపింగ్ చేస్తే 6వ నెల ఫ్రీ. 6వ నెల మనకు నూనె ప్రీమియం ఫ్రీ వస్తుందా లేదా? సో ఇక్కడ చూడొచ్చు మనం దాన్ని ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుంటే 9150 ఏదైతే ఉందో దాంట్లో నుంచి వెళ్ళి 1830 రూపీస్ మైనస్ చేయాలి. అంటే ఎంత అన్నట్టు? 7320 రూపీస్ మనం 5 నెలలు పేమెంట్ చేసేస్తున్నాం 2 నూనె చొప్పున, అవునా కదా? బట్ బీవీ మాత్రం మనకి ఇక్కడ తక్కువ అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇంత ముందున్న ప్రకారం ఒక నూనెకి 857 రూపాయలు, బట్ అదే ఇక్కడ ఒక నూనెకి 732 అంతే పడుతుందా లేదా? మైనస్ చేయండి. 857 మైనస్ 732 రూపీస్ మైనస్ 125 రూపీస్ మనకి ఈరోజు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇన్కమ్ పక్కన పెట్టండి. బీవీ చూడండి, ఇక్కడ 10 బీవీ వచ్చేది, ఇక్కడ 5 బీవీ వస్తుంది, అవునా కదా? అంటే ఒక 5 బీవీ మనకి ఈరోజు మైనస్ అవుతున్నట్టు. బట్ ఇక్కడ చూడండి, ఆ 10 బీవీ అనేది ఏదైతే మనకు 15 బీ మనకి 10 బీవీ ఉండేది, అది ఒకటి బీవీ రూపంలో డైరెక్ట్ గా వస్తుంది 50%, అండ్ మిగతా 50% సిసిసి ఇన్కమ్ లో, ట్రిపుల్ సి ఇన్కమ్ లోకి వెళ్ళిపోతుంది. మనం ప్రోడక్ట్ కింద కూడా చూస్తున్నాం,
రీసేల్ ప్రోడక్ట్. దిస్ ప్రోడక్ట్ ఈస్ బెనిఫిట్ ఇన్ ట్రిపుల్ సి లో బెనిఫిట్ రాబోతుంది అని కూడా కింద మెన్షన్ చేస్తున్నాడు. మీరు వెబ్సైట్ లో చూస్తుంటే కింద మెన్షన్ కూడా చేస్తున్నాడు. అంటే ఒక 5 BV డైరెక్ట్ గా వస్తుంది, ఒక 5 BV ట్రిపుల్ సి ఇన్కమ్ లోకి వెళ్తుంది అన్నట్టు. ఇంకోటి ట్రిపుల్ సి లో మనకు తెలుసు 4 రకాల ఇన్కమ్ తీసుకుంటున్నాం ట్రిపుల్ సి లో. దాంట్లో ఫస్ట్ ఒకటి ర్యాంక్ ఇన్కమ్ వస్తుంది, రెండోది ట్రావెల్ ఇన్కమ్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ తీసుకునే సింగిల్ బీవీ అక్కడికి వెళ్ళేసరికి 2 రకాల ఇన్కమ్ గా మనకు వస్తుందా లేదా? 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో మనకు వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి 5 BV వెళ్ళింది, బట్ అక్కడ నుంచి వెళ్ళి 10 BV రాబోతుంది. అంటే మనకు 15 BV రాబోతున్నది. 5 BV డైరెక్ట్, 5 BV ఇండైరెక్ట్. బట్ ఈ ఇండైరెక్ట్ 5 BV కాస్త డబల్ అయి వచ్చేస్తుంది. అంటే మనకు 15 BV వస్తుంది. ఇంతకుముందు 10 BV వచ్చింది, ఇప్పుడు 15 BV వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సోపులు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 1 సోప్ ఎంత ఉండే? 99 రూపీస్. 3 సోపులు తీసుకుంటే 297 రూపీస్. ఎంత బీవీ వచ్చేది? 3 BV. ఇంట్లో 4 ఉంటాం, ఓ 6 సోపులు కంప్లీట్ చేసేస్తున్నాం మనం ఎవ్రీ మంత్ కమ్సే కమ్. ఎస్ ఆర్ నో? సేమ్ 5 నెలలు మనం షాపింగ్ చేసినాం, 3 సోపులు చొప్పున. అంటే ఎంత డబ్బు అవుతుంది? 1485 రూపీస్ అవుతుంది. ఎంత బీవీ వస్తుంది? 15 BV వస్తుంది. అవునా కదా? బట్ ఇప్పుడు చూడండి, అదే 3 సోపులు ఎట్ ఎ టైం ప్యాకేజ్ అయిపోయినాయి. 3 సోపులకి ఎంత ఇచ్చేసిండు? 420 రూపీస్ ఇచ్చేసిండు. బట్ బీవీ ఎంత ఇచ్చిండు? 2 BV ఇచ్చిండు. సేమ్ అదే 5 నెలలు 3 సోపులు చొప్పున మనం ఆర్డర్ చేసేసుకున్నాం. అంటే ఒక్కొక్క సెట్ ఆర్డర్ చేసుకుంటే మొత్తం ఎంత? 2100 రూపీస్ అవుతాయి 5 నెలలకి. బట్ ఇక్కడ 5 నెలలకి ఎంత అవుతుంది? 1485. బట్ ఇక్కడ 15 BV, ఇక్కడ 10 BV. అండ్ చూడండి, 5 నెలలు షాపింగ్ చేసినామంటే 6వ నెల ఫ్రీ, 420 రూపీస్ ఫ్రీ. సో 2100 వెళ్ళి మైనస్ 420 రూపీస్ తీసేసేయండి, 1680 రూపీస్ అవుతుంది. అవునా కదా? ఎస్. ఇక్కడ చూడండి, 1680 మైనస్ 1485 మా అంటే 190 రూపీస్ మనం ఎక్స్ట్రా పెడుతున్నాం. 195 రూపీస్ మనం ఎక్స్ట్రా పెడుతున్నాం. చూడండి, కొన్ని ప్రోడక్ట్ల దగ్గర రేటు కొంచెం స్లైడ్ గా తగ్గినట్టయింది, కొన్ని ప్రోడక్ట్ల దగ్గర కొంచెం పెరిగినట్టు అయిపోయింది. అంతకంటే మించి పెద్ద ఏం కాలే కదా. అండ్ ఇక్కడ చూడండి, 15 BV వచ్చేది, బట్ ఇక్కడ 10 BV వస్తుంది. అంటే ఒక 5 BV లాస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ ఇక్కడ 15 BV ఇన్కమ్ వచ్చేది. బట్ ఇక్కడ చూడండి, ఇదే 15 BV ఎలా వస్తుందంటే 10 BV డైరెక్ట్ ఇన్కమ్ వచ్చేస్తున్నాడు. మిగతా ఏదైతే ఆ 5 BV ఉందో అది డబల్ అయిపోయి వస్తుంది మనకి. చూడండి, ఇండైరెక్ట్ గా ట్రిపుల్ సి ఇన్కమ్ లో వస్తుంది. 5 BV ర్యాంక్ ఇన్కమ్ లో, 5 BV ట్రావెల్ ఇన్కమ్ లో కలిపి 10 BV వచ్చేస్తుంది. డైరెక్ట్ గా 10 BV వస్తుంది, ఇండైరెక్ట్ గా 10 BV ఇచ్చేస్తుంది. ఓవరాల్ గా 20 BV రూపంలో మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది. బట్ ఇంత ముందు 15 వచ్చేసింది, బట్ ఇప్పుడు 20 BV వచ్చేస్తుంది. అంటే చూడండి, రేటు తగ్గిందా పెరిగిందా? తగ్గింది. బీవీ తగ్గిందా పెరిగిందా? బీవీ పెరిగింది, రేటు తగ్గింది. మీరు ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు రీసేల్ లో ప్రోడక్ట్స్ ఉన్నాయో దాంట్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీరు క్యాలిక్యులేషన్ చేసేసుకున్నా సరే ఇదే విధంగా మనకు వచ్చేస్తుంటది. మనం చూడండి, కొంచెం ఇక్కడ సింగిల్ గానే కొనేది. ఇంత ముందు చూడండి, ఒకటే సోపు కొనాలనుకుంటే కొనలేకపోయే వాళ్ళం. బట్ ఇక్కడ చూడండి, ఎట్ ఏ టైం మనం 3 సోపులు, 3 పేస్ట్లు, అండ్ 2 నూనె ప్రీమియంలు, అండ్ టీ పౌడర్, రకరకాల ప్రోడక్ట్లు ఉన్నాయి రీసెల్లలో. మనం ఎట్ ఏ టైం ప్రోడక్ట్లు షాపింగ్ చేయడం ద్వారా మనకి ఇంకోటి చూడండి. సో ఈ స్లైడ్ చెప్తున్నాను చూడండి, దీంట్లో లాస్ట్ ఒక ట్రిపుల్ సి ఇన్కమ్ లో లీడర్షిప్ ర్యాంక్ అని ఒకటి ఉన్నది చూడండి. మనకి 4 రకాల ఇన్కమ్ లో లీడర్షిప్ ర్యాంక్ అనేది. సో అక్కడికి వెళ్ళేసరికి ఇది టోటల్ గా క్లారిటీ వచ్చేస్తుంటది. మనకు తెలుసు, ఆల్రెడీ ప్లాన్ లో విన్నాం. 5 నెలలు షాపింగ్ చేసినామంటే 6వ నెల మనకి 20% బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ 10,000 చేసేస్తాం. 6వ నెల 10,000 ఫ్రీ. బయట ఎక్కడైనా దొరుకుతుందో అలాంటిది? ఎక్కడ కూడా ఉండదు. ఇంత పర్సంటేజ్ అనేది ఎక్కడ కూడా, ఇలా ఒక మంత్ ఫ్రీ అనేది ఎక్కడ కూడా రాదు. బట్ ఈరోజు మన కంపెనీ అలాంటి బెనిఫిట్ అనేది మనకి ఇచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా? సో ఇది ఇక్కడ వరకు అయితే క్లారిటీ అందరికి? క్లారిటీ కదా.
సో టైగర్స్ రేట్ ఏం పెంచలేదు, బీవీ అని తగ్గించలేదు. ఏదైతే రేటు పెంచి బీవీ తగ్గించింది అనిపిస్తుందో అది జస్ట్ మనకు ఒక ఇమాజిన్ అన్నట్టు అంతే. బట్ అది రియాలిటీలోకి వెళ్ళేసరికి అది ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయిపోతుంటుంది. చూడండి, మనకు తెలుసు ఇంతకు ముందు కూడా సింగిల్ సేల్స్ ఉండేది. కొంతమంది సీనియర్ లీడర్లకు తెలుసు, సింగిల్ సేల్ లో ఫుల్ బిజినెస్ చేసారు. సడన్ గా ట్రిపుల్ సేల్ 20,000 రూపాయలు పెట్టి తీసుకొచ్చేసింది. గురూజీ 20,000 పెట్టాలా, 20,000 పెట్టగలుగుతారా? చాలా మంది క్వశ్చన్ చేశారు అన్నారు. బట్ ఒక 1 వీక్ చెక్అవుట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు 20,000 గురూజీ మొత్తం ట్రిపుల్ సెల్ ప్యాకెట్, ట్రిపుల్ ఐడి ఒక్కొక్క ఇంట్లో 2 ట్రిపుల్ ఐడీలు వేసేసారు. ఏమైంది బాబు, ఇంతకుముందు 20,000 పెట్టలేరు అన్నారు. 20,000 కాదు, ఒక్కొక్కరు 60,000 కూడా పెట్టేశారు అన్న. ఫుల్ గా షాపింగ్ చేసేసారు. బట్ ఎప్పుడైతే తీసేసిందో గురూజీ డబల్ ఫుల్ సేల్ తీసేసింది గురూజీ, ఎట్లా గురూజీ మళ్ళీ క్వశ్చన్ వేసుకొచ్చేసారు అన్నట్టు. దాని తర్వాత ఈ రోజు మళ్ళీ బెనిఫిట్లు పెట్టేసింది. సేమ్ ఈ రోజు కూడా కొంతమందికి అలా అనిపిస్తుంటది కావచ్చు. బట్ ఒక వారం చెక్అవుట్ అయిపోయింది అంటే ఇంకా ఎక్సలెంట్ గా బిజినెస్ జరుగుతుంది. ఇంకా మీరు ముందుకు వెళ్తే ఇంకా చాలా క్లారిటీ వచ్చేస్తుంటారు. ఓకేనా, రైట్, ముందుకు వెళ్ళిపోదాం. సో ఈ రోజు మన కంపెనీ 2 రకాల ఇన్కమ్స్ ఇంతకుముందు ఇచ్చేది. ఫస్ట్ పర్చేజ్, రీపర్చేజ్. టోటల్ మనకు తెలుసు పాత ప్లాన్ ప్రకారం 6 రకాల ఇన్కమ్స్ మనం ఎర్నింగ్ చేసేస్తున్నాం, 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. బట్ ఈ రోజు కంపెనీ 10 రకాల ఇన్కమ్ ఉంటుంది. సో ఏంటి ఆ 10 రకాల ఇన్కమ్ అంటే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ పర్చేజ్ లో పర్సనల్ పర్చేజ్, టీ పర్చేజ్. ఇక్కడ చూడండి రీటైల్ కాంపన్సేషన్ అని ఉన్నది. రీటైల్ కాంపన్సేషన్ అంటే మనకు తెలుసు ఎంఆర్పి మైనస్ ఎస్ఎస్పి ఈక్వల్ టు మనకు వచ్చే ప్రాఫిట్ ఏదైతే అక్కడ మిగులుతుందో సేమ్ అదే అన్నట్టు ఈరోజు మనకు రీటైల్ ఇన్కమ్ అన్నట్టు. అవునా కదా, ఇంతకుముందు పాత ప్లాన్ లో కూడా ఉన్నది. అండ్ సెకండ్ వచ్చేసి ప్రిఫర్డ్ కస్టమర్ కాంపెన్సేషన్, మీన్స్ సెల్ఫ్ రిఫరెన్స్ ఇన్కమ్. మనం ఎంతమంది కస్టమర్లను ప్రిఫర్ చేసుకుంటామో ఆ విధంగా మనకు వచ్చే సెల్ఫ్ రిఫరెన్స్ ఇన్కమ్ 1 BB ఈక్వల్ టు 1 రూపీ. ఓకేనా. అండ్ టీమ్ బిజినెస్ కాంపెన్సేషన్, టీమ్ వాళ్ళు కూడా సేల్స్ చేస్తుంటారు, కొత్త వాళ్ళని కూడా బిజినెస్ లోకి తీసుకొస్తుంటారు. దాన్ని టీమ్ బిజినెస్ అనే వాళ్ళం ఇంత ముందు. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఉన్నదంట. ఈ 3 ఇన్కమ్స్ ఓకే కదా. రియాలిటీ అండ్ సీనియారిటీ కాంపెన్సేషన్, ఎఫర్ట్, రాయల్టీ, సీనియారిటీ కాంపెన్సేషన్. సింపుల్ ర్యాంక్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ర్యాంక్ ఇన్కమ్. సో ఇదే అన్నట్టు లీడర్షిప్, ర్యాంక్, కన్సిస్టెన్సీ రివార్డ్, ఎఫర్ట్, రాయల్టీ అండ్ సీనియారిటీ కాంపెన్సేషన్, ట్రావెల్ అండ్ కార్ ఎండోమెంట్స్ అండ్ అచీవర్స్ కార్పస్ పేఅవుట్ కాంపెన్సేషన్. ఈ 4 రకాల ఇన్కమ్స్ ఈ రోజు మనం తీసుకోబోతున్నాం. వీటి గురించి తెలుసుకుందాం. ఓకేనా, రెడీయా? వచ్చేసి ఈఎల్ఎస్ ఎఫర్ట్, లాయల్టీ, సీనియారిటీ, కాంపెన్సేషన్. ఈఎల్ఎస్ మీన్స్ ర్యాంక్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. ఎస్, ఇంతకుముందు మనకి కొన్ని లెవెల్స్ ఉండేవి. సిల్వర్, గోల్డ్, పర్ల్, టోపాజ్, ఎమరాల్డ్, రూబీ, ఈ విధంగా క్రౌన్ అంబాసిడర్ వరకు మనకు లెవెల్స్ ఉండేది. బట్ ఈ రోజు ఆ లెవెల్స్ ని కొంచెం ఇంక్రీజ్ చేసేసింది. ఇంతకుముందు ఉన్న 13 లెవెల్స్ ని ఇప్పుడు 18 లెవెల్స్ గా కన్వర్ట్ చేసేసి, అంటే ఇంకొక 5 ఎక్స్ట్రా యాడ్ చేసేసింది. సో ఒక్కొక్క లెవెల్ మనకు తెలుసు. ఫస్ట్ వచ్చేసి బ్రౌన్స్ లెవెల్, నెక్స్ట్ సిల్వర్ లెవెల్, ప్లాటినం లెవెల్, గోల్డ్ లెవెల్, పర్ల్ లెవెల్, దాని తర్వాత కోరల్ అండ్ టోపాస్ అండ్ ఎమరాల్డ్, నెక్స్ట్ రూబీ, దెన్ నెక్స్ట్ ఓపల్, దెన్ నెక్స్ట్ డైమండ్, దెన్ నెక్స్ట్ డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్, వీనస్, మెర్కరీ, క్రౌన్ అంబాసిడర్, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్. ఈ విధంగా 18 లెవెల్ చేసేసి ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క ర్యాంక్ గా డివైడ్ చేసేసింది. ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4, ర్యాంక్ 5 ఒక్కొక్క ర్యాంక్ గా డివైడ్ చేసేసింది. ఎస్, బీవీ కూడా కన్వర్ట్ చేసేసింది. సో ఫస్ట్ ర్యాంక్ మీన్స్ బ్రౌన్స్ లెవెల్ 1400 ఒక సైడ్, 2600 ఒక సైడ్ జరిగింది అంటే మనకి బ్రౌన్స్ లెవెల్ అచీవ్ అయిపోయినట్టు. అండ్ 3200 ఒక లెగ్ లో, 6600 ఇంకో లెగ్ లో మినిమం జరిగింది. 10,000 ఓవరాల్ గా అంటే అది సిల్వర్ లెవెల్. ఓకేనా, యాక్చువల్లీ ఇక్కడ 3400 పడాల్సింది 600 పడ్డది. ఓకేనా, 3400 ఇక్కడ అండ్ 6600 ఇక్కడ, అది సిల్వర్ లెవెల్. ఈ విధంగా లెవెల్ అండ్ డివైడ్ చేసేసింది, బీవీ కూడా డివైడ్ చేసేసింది. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇంత ముందు ఎవ్రీ 3 months ఒకసారి 20 BV తోటి షాపింగ్ చేసేవాళ్ళు. కొంతమంది ఇక్కడ కూడా గురూజీ ఎవ్రీ మంత్ 5 BV చేయాలా, ఎవ్రీ మంత్ 5 BV చేయాలా, కొంతమందికి ఇది కూడా అనిపించుంటుంది. మనకి ఇక్కడ కూడా ఈజీ చేసేసింది కంపెనీ. ఇంత ముందు చూడొచ్చు మనకు ఎవ్రీ సిల్వర్ అండ్ ఎబో వాళ్ళకి ఎవ్రీ 3 months ఒకసారి 20 BV చేశారు. అవునా కదా, ఎవ్రీ 3 months
20 బీవీ చేసేది. బట్ ఇప్పుడు చూడండి ఫస్ట్ లెవెల్ అంటే ఫ్రెషర్ వాళ్ళకి అక్కర్లేదు, బ్రౌన్స్ అయ్యే వరకు కూడా చేయనక్కర్లేదు ఫ్రెషర్ వాళ్ళకి, ఓకేనా. బట్ బ్రౌన్స్ ఎంతకాలం కాకుండా కూర్చుంటాం, బ్రౌన్స్ అవుతామా లేదా? ఇంతకుముందు సిల్వర్ అయ్యేదాకా కూడా చేయనక్కర్లేదు, సిల్వర్ అయిన తర్వాతనే 20 బీవీ చేసేది, అవునా కదా. ఎంతకాలం కూర్చుంటాం సిల్వర్ కాకుండా, ఏదో ఒక రోజు సిల్వర్ అయిపోతుంటాం, అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కూడా బ్రౌన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంటామో అప్పుడు మాత్రమే మనం 5 బీవీ మంత్లీ చేయడం ఉంటుంది, లేదంటే ఎట్ ఏ టైం 5 months కలిపి 25 బీవీ చేయడం అన్నట్టు. 5 months కి 25 చేస్తావా, లేదంటే ఎవ్రీ మంత్ 5 బీవీ చేస్తే మనకి టోటల్ CCC ఇన్కమ్స్ అన్ని మనం తీసేసుకోవచ్చు, ఓకేనా. ఇంతకుముందు 3 months కి 20 బీవీ, బట్ ఇప్పుడు 5 months కి 25 బీవీ. అంటే తగ్గించిందా పెంచిందా? తగ్గించింది మా గురించి, ఇక్కడ కూడా తగ్గించేసింది. సో ఇంతకుముందు 20 బీవీ 3 నెలలకే వర్తించేది, బట్ ఇప్పుడు 25 బీవీ చేస్తే 5 months వర్తిస్తుంది. అది ఫ్రెషర్ బ్రౌన్స్ కి అండ్ సిల్వర్ కి ఇద్దరికి అదే బీవీ. అండ్ కొంచెం లెవెల్ పెరిగిందంటే ఇప్పుడు లెవెల్ వైజ్ గా కూడా కన్వర్ట్ చేసేసింది. సో ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు తగ్గించేసినట్టే, ఓకేనా. అండ్ బ్రౌన్స్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంటది లెవెల్ వైజ్ గా. ఎప్పుడైతే మనం ఈ బీవీ తీసుకుంటామో ఆ CCC ఇన్కమ్ కి మనం క్వాలిఫై అయిపోతుంటాం అన్నట్టు, ఓకేనా. సో మంత్లీ 5 చేస్తారా యాజ్ యువర్ విష్, లేదు ఎట్ ఏ టైం నేను ఫస్ట్ మంత్ లోనే 25 బీవీ చేసేసిన అంటే చేసేసుకోవచ్చు. 5 నెలల దాకా మనం చేయకున్నా కూడా నో ప్రాబ్లం. బట్ 6వ నెల మళ్ళీ 5 బీవీ మనకి ఎక్స్ట్రా కూపన్ వచ్చేసినట్టే, 6వ నెల మళ్ళీ ఎక్స్ట్రా కూపన్ వచ్చేసినట్టే, అవునా కదా. సో మనం 5 months కి 20 బీవీ పెడుతున్నాం ఇప్పుడు కూడా. ఇంతకుముందు 3 months కి 20 పెట్టేది, ఇప్పుడు 5 months కి 20 బీవీ పెట్టేస్తున్నాం. సో ఈజీ చేసేసింది. అండ్ ఈ ర్యాంక్లను కూడా డివైడ్ చేసింది, Group 1, Group 2, Group 3, Group 4, Group 5 ఈ విధంగా 5 గ్రూపులుగా డివైడ్ చేసేసింది. మీరు చూస్తూనే ఉంటారు, ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. కనిపిస్తుందా? సో Group 1 7 ర్యాంక్స్ వరకు, అండ్ 8th నుంచి 7 మీన్స్ ఎమరాల్డ్ లెవెల్ వరకు వచ్చేస్తుంటది అనుకుంటా, ఎమరాల్డ్ టోపాజ్ లెవెల్కి వచ్చేస్తుంటది. నెక్స్ట్ ఎమరాల్డ్, రూబీ అండ్ ఓపల్ అండ్ డైమండ్, ఓకేనా. డైమండ్ లెవెల్ వరకు వచ్చేసి Group 2 వచ్చేసి. అండ్ నెక్స్ట్ డబుల్ డైమండ్, త్రిబుల్ డైమండ్, వీనస్ వచ్చేసి Group 3. అండ్ మెర్కరీ, క్రౌన్ Group 4. అండ్ క్రౌన్ అంబాసిడర్, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ Group 5. ఈ విధంగా డివైడ్ చేసేసింది. సో డివైడ్ చేసి మనకు 18 ర్యాంకులుగా డివైడ్ చేసి మనకి ఇన్కమ్ అనేది ఇవ్వబోతుంది అన్నట్టు. ఈ ఇన్కమ్ ఎలా ఇస్తుందంటే ఫస్ట్ నుంచి 7 ర్యాంక్స్ ఎవరైతే అచీవ్ చేస్తుంటారో, సో ఈ ఫస్ట్ నుంచి 7 ర్యాంక్ వాళ్ళకి CCC లో ఫస్ట్ ఇన్కమ్ 48% ఇక్కడ ఇచ్చేస్తుంది. అండ్ 8 నుంచి 11 ర్యాంక్ వాళ్ళకి 16%, అండ్ 12 to 14 వాళ్ళకి 12%, అండ్ 15 to 16 ర్యాంక్ వాళ్ళకి 8%, అండ్ 17-18 ర్యాంక్ వాళ్ళకి జస్ట్ 8% ఇన్కమ్ మాత్రం మనకి ఇచ్చేస్తుంది. ఈ ఇన్కమ్ ఏ విధంగా ఇచ్చేస్తుంది అంటే, సో నెక్స్ట్ స్లైడ్ లో మనకు అర్థం అవుతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ ఆఫ్ ఇన్కమ్ మనకు రీటైల్ రీషాపింగ్ పైన డిపెండింగ్ ఉంటుంది. సో న్యూ పర్చేజ్ ఇన్కమ్ ఎవ్రీ వీక్ వస్తుంటది, 2 lakhs సీలింగ్. రీపర్చేజ్ ఇన్కమ్ ఎవ్రీ వీక్ వచ్చేస్తుంటది, మనం వీక్లీ చేసింది సేమ్, అది కూడా 2 lakhs లాస్ట్ ఇన్కమ్, ఓకేనా. బట్ ఇక్కడ చూడండి ఈ CCC లో ఫస్ట్ ఇన్కమ్ ఎలా ఇస్తుంది అంటే, ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే, మనకి టోటల్ మంత్ మొత్తంలో ఈ అక్టోబర్ మంత్ మొత్తంలో కంపెనీ యొక్క టోటల్ రీషాపింగ్ బీవీ ఎంత అయింది, ఆ రీషాపింగ్ బీవీ ఇంటూ 25 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ అప్లైన్ ఉపేందర్ సార్ ఉన్నారు, ఈ మంత్ మొత్తంలో కలిపి ఒక 40,000 రీటైల్ ఐటమ్స్ షాపింగ్ చేసేసి, మీన్స్ 40,000 బీవీ జరిగింది టీమ్ లో. ఎంత ఇన్కమ్ వస్తుంది? ఆ మంత్ మొత్తం కలిపి 1 lakh రూపీ వస్తుంది, 40,000 బీవీ జరిగిందంటే, అవునా కదా. సో అది ఎలా క్యాలిక్యులేషన్ చేసినాం? 1 బీవీ = 2.5 రూపీస్. బట్ ఇక్కడ కంపెనీ టోటల్ అదే విధంగా రీటైల్ ఏదైతే బీవీ ఉందో రీషాపింగ్ బీవీ, కంపెనీ టోటల్ రీషాపింగ్ మనం చేసినా, మన క్రాస్ లైన్ చేసినా, కోలైన్ చేసినా, వేరే టీమ్ చేసినా, కంపెనీలు ఎవరు చేసినా కూడా, అప్లైన్ వచ్చి కూడా చేసినా, రీటైల్ షాపింగ్ చేసినా కూడా అది కంపెనీ టోటల్ రీటైల్ బీవీలోకి వెళ్ళిపోతుంది. సో ఆ రీటైల్ బీవీ ఇంటూ 25 రూపీస్ చొప్పున క్యాలిక్యులేట్ చేస్తారు. 25 రూపీస్ చొప్పున మనకు 2.5 రూపీస్ చేసేసింది. బట్ కంపెనీ ఎంత చేసుకుంటుంది? 1 బీవీ = 25 రూపీస్. ఇక్కడ పైన కార్నర్ లో చూసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లైక్ ఎగ్జాంపుల్
కంపెనీ యొక్క ఇంత ముందున్న సేల్స్ వైజ్ గా ఎగ్జాంపుల్ చెప్తుంది. కంపెనీ యొక్క టోటల్ 1 month సేల్స్ వచ్చేసి 60,000 సేల్స్ అయినాయి. ఎగ్జాంపుల్ 60,000 సేల్స్ ఇంటూ 200 బీవీ అంటే టోటల్ 1,20,00,000 బీవీ. 1,20,00,000 బీవీ ఇంటూ 25 రూపీస్ ఎంత ఇన్కమ్ అవుతుంది? 30 crores. 30 crores of income. This is the company turnover. BV 1,20,00,000 into 25 rupees. Overall గా 30 crores కంపెనీ యొక్క టర్న్ ఓవర్. ఎస్, ఈ టర్న్ ఓవర్ ని ఇప్పుడు డివైడ్ చేసేస్తుంది. అది ఎలా డివైడ్ చేస్తుంది అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈఎల్ఎస్ ఫస్ట్ ఇన్కమ్, ర్యాంక్ ఇన్కమ్ ఎలా ఇస్తుందంటే 92%. ఈ 30 crores ఇస్ ద 100%. దీంట్లో 92% ర్యాంక్ ఇన్కమ్ కే పనిచేస్తుంది అన్నమాట, ర్యాంక్ ఇన్కమ్ కే ఇచ్చేస్తుంది. అండ్ మిగతా 8% ఏమో, ఆ 8% వచ్చేసి కార్ అండ్ ట్రావెల్ ఎండోమెంట్ ఫండ్ అన్నమాట. కార్ అండ్ ట్రావెల్ ఎండోమెంట్ ఫండ్ ఇక్కడ 92%, మిగతా 8% ట్రావెల్ ఇన్కమ్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ 92% కూడా ఎలా కన్వర్ట్ చేసింది మీరు ఇంతకుముందు స్లైడ్ లో చూసి ఉంటారు. గ్రూప్ 7 వారికి 48% అండ్ 8 to 11 16% అండ్ 12 to 14 12%, 8%, 8%. ఈ విధంగా మనకు డివైడ్ చేసి ఇస్తుంది. అంటే చూడండి 92%లో కమ్సే కమ్ 50% ఇన్కమ్ ఎక్కడిస్తుంది? స్టార్టింగ్ లెవెల్ వాళ్ళకే ఇచ్చేస్తుంది. అంటే స్టార్టింగ్ ఎవరైతే అప్ టు టోపాస్ లెవెల్ వరకే వీళ్ళకే ఎక్కువ ఇన్కమ్ ఇస్తుంది అంటే అర్థం చేసుకోండి మన కంపెనీ ఎవరికి ప్రియారిటీ. ఫస్ట్ 7 ranks మా గురుజీ. ఎస్, ఫస్ట్ 7 ranks వాళ్ళకే ఇచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తుంది? ఓన్లీ అప్ టు టోపాజ్ లెవెల్ వరకే 7 rank వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. అంటే మన కంపెనీ చూడండి, ఈరోజు కొంతమంది అంటుంటారు అన్నట్టు, సో గురూజీ మీరు పైన లెవెల్లలో ఉన్నారు కదా మీకు ఎట్లా ఎక్కువ వస్తుంటది, కొంతమంది మైండ్లలో ఉంటుంటది. సో మేము కింది లెవెల్లో ఉన్నాం కదా మాకు చిన్న ఇన్కమే ఇస్తుంది అని అనిపిస్తుంటది. చిన్న ఇన్కమ్ కాదండి, మీకే ఎక్కువ పర్సెంటేజ్, సగానికి సగం టోపాజ్ వరకే పనిచేస్తుంది, సగానికి సగం. మిగతా 16 ఇక్కడ చూడవచ్చు 14.5 కోట్లు కమ్సే అంటే మినిమం. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇంత ముందున్న ఏదైతే 30 crores ఉందో 30 crores సో మనకి 92% అంటే ఎంత ఇక్కడ ఇచ్చారు చూడండి 27.6 crores 92% అంటే దాన్ని ఏ విధంగా పనిచేస్తుంది చూడవచ్చు. ఇక్కడ 14.5 కోట్లు అప్ టు 7 rank అండ్ రిమైనింగ్ 4,80,00,000 8 to 11 rank, 3,60,00,000 12 to 14 rank, 2,40,00,000 15 16 rank వరకు, 2,40,00,000 సేమ్ 17 18 rank వాళ్ళకి. సో ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ 48% మొత్తం టోటల్ అప్ టు 7 rank వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న క్యాలిక్యులేషన్ జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ అన్నట్టు. ఇప్పుడు 92% ఇన్కమ్ 27,60,00,000 అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఇది ఈఎల్ఎస్ లో 100%. సో దీనిలో ఏం చేస్తున్నా అంటే 48% ఇక్కడ ఇచ్చారన్నట్టు ఎగ్జాంపుల్ గా 20,57,00,000 చేంజ్ అయిపోయింది. ఈ విధంగా మొత్తం ర్యాంక్ 1 to 7 వరకు వాళ్ళకి మాత్రం డివైడ్ చేసేస్తుంది. సో ఒక మినిమం ర్యాంక్ 1 ఒక 3,000 మెంబర్స్ అచీవ్ అయ్యారు అనుకుందాం ఈ మంత్ లో. అప్పుడు మినిమం అతనికి ఎంత ఇన్కమ్ వస్తుంది? 6,857. అన్మ్యూట్ చేసుకున్న వాళ్ళు చెప్పేసండి కొంచెం. 857 మా గురుజీ. 6,857 మనకు మినిమం ఆఫ్ ఇన్కమ్ ఇచ్చేస్తుంది. వస్తుందా లేదా? ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ 2 అచీవ్ అయిపోతే 17,000 ఒక 1,200 మంది అచీవ్ అయిపోయారు అంటే కొంచెం అచీవర్స్ తగ్గుతుంటారు సిల్వర్. అప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుంది? 17,142 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అలానే ర్యాంక్ 2 ర్యాంక్ 3 వాళ్ళు 400 ఉన్నారు ప్లాటినం వాళ్ళకి 51,000. ర్యాంక్ 4 ఉన్నారు గోల్డ్ వాళ్ళు 85,000 వరకు మనకి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? ఈ విధంగా మనకేదైతే 48% ఉందో దాన్ని టోటల్ అప్ టు 7 ranks వరకు మనకు డివైడ్ చేసి వరకు ఇస్తుంది. సో ఇది ఎప్పుడు ర్యాంక్ అచీవ్ అయితే అప్పుడే ఇన్కమ్ ఇచ్చేస్తుంది, ఒకటేసారి మళ్ళీ ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడర్ ఉన్నారు, ఈరోజు జాయినింగ్ అయిపోయారు, అతను ఏం చేసినట్టే October 30 వరకు బ్రౌన్స్ అయిపోయాడు. ఓకేనా, October 30 వరకు బ్రౌన్స్ అయిపోయాడు. అతను బ్రౌన్స్ అయ్యాడు కాబట్టి ఏం చేయాలి? వెంటనే మనం 5 BV తోటి షాపింగ్ చేయించాలి ఈ మంత్.
ఓకే ఈ మంత్ అది క్వాలిఫై అయిపోయిండు. లేదనుకుంటే ఇన్కమ్ రాదు మళ్ళీ. సో 5 BV తోటి షాపింగ్ చేసేసిండు, లేదనుకుంటే 5 months కి 25 BV చేసిండు యాజ్ యువర్ విష్. అండ్ అతనికి నవంబర్ 1st week లో అతని బ్రౌన్స్ ఇన్కమ్ ఎవ్రీ వీక్ వచ్చేసింది ఆ లెవెల్ వరకు అతనికి నవంబర్ 1st week లో. సో ఈ టోటల్ టర్న్ ఓవర్ సేమ్ ఇదే అనుకుందాం, అతనికి 6,857 రూపాయలు అకౌంట్ లో పడిపోతుంది, ఒకటేసారి పడిపోతాడు. మళ్ళీ అతను సెకండ్ ర్యాంక్ ఎప్పుడు అచీవ్ అవుతాడో మళ్ళీ అప్పుడు ఆ మంత్ లో సెకండ్ ర్యాంక్ ఆఫ్ ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ లో సెకండ్ ర్యాంక్ అచీవ్ అయ్యండి అనుకుందాం. నవంబర్ లో ఏం చేస్తే మళ్ళీ సెకండ్ ర్యాంక్ ఆఫ్ ఇన్కమ్ 17,142 ఎగ్జాంపుల్ ఇన్కమ్, అది అకౌంట్ లో December 1st week లో వేసేస్తుంది అన్నట్టు. అంటే ఈ 4 వారాల ఇన్కమ్ మనకి ఎప్పుడైతే అచీవ్ అవుతుంటామో మంత్ లో, అప్పుడు నెక్స్ట్ మంత్ 1st week లో అది అకౌంట్ లో వేసేస్తుంది అన్నట్టు. ఇది ఓన్లీ 1 time ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పర్సన్ ఈ రోజు లాగిన్ అయిన పర్సన్ అక్టోబర్ లోనే 3 ర్యాంకులు అచీవ్ చేసిండు, ఇదే మంత్ లో 3 ర్యాంకులు అచీవ్ చేసేసాడు, అతను 5 BV కూడా క్వాలిఫై అయిపోయిండు. అప్పుడు అతనికి 3 ర్యాంకులు ఇన్కమ్ ఇస్తుంది, 6,857 ఇస్తుంది, 17,142 ఇస్తుంది, అండ్ 51,438 మూడింటికి 3 ఇచ్చేస్తుంటారు, మూడింటికి 3 ఇన్కమ్ ఇచ్చేసినట్టే. సో ఈ విధంగా మనం ఎన్ని ర్యాంకులు అచీవ్ అవుతుంటామో ఆ ర్యాంక్ వైజ్ గా మనకి ఇన్కమ్ ఇచ్చేస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ లో ఏం చేసిండు, బ్రౌన్స్ కూడా అచీవ్ కాలేదు, కొంచెం దగ్గర దాకా వచ్చింది, మిస్ అయింది. నో ప్రాబ్లం, నవంబర్ 1st week లో అచీవ్ అయిపోయింది అంటే ఎస్ అప్పుడే ఇచ్చేస్తుంది, క్యారీ ఫార్వర్డ్, అది కూడా జీరో చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ లెవెల్ డిసెంబర్ లో అయింది అనుకో, నో ప్రాబ్లం అప్పుడే ఇచ్చేస్తుంది, అది క్యారీ ఫార్వర్డ్, అది కూడా దాన్ని ఎప్పుడు కూడా జీరో చేయదు. అండ్ ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ర్యాంక్ అచీవ్ అయిపోయిండు ఈ మంత్ లో, అండ్ నెక్స్ట్ BV అక్కడ నుంచే క్యాలిక్యులేషన్, నెక్స్ట్ 3rd ర్యాంక్, నెక్స్ట్ 4th ర్యాంక్, నెక్స్ట్ 5th ర్యాంక్, ఈ విధంగా కంటిన్యూస్ ఉంటుంది. మళ్ళీ ఎవ్రీ మంత్ ఫస్ట్ కన్సల్ చేసేది, జీరో చేసేది ఏం లేదు అన్నట్టు. ఓకేనా, అది సేమ్ కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా ర్యాంక్ 8 నుంచి 11 వరకు ఎంబరాల్డ్ నుంచి వెళ్ళి డైమండ్ లెవెల్ వరకు చూడండి ఇన్కమ్ ఎలా ఉందో. ఎలాంటి ఇన్కమ్, డైమండ్ లెవెల్ వరకు వెళ్ళిపోయినామంటే కమ్సే కమ్ 20 లక్షల ఇన్కమ్ మనం తీసుకోవచ్చా లేదా? సో ఎవరైతే డైమండ్ లెవెల్ అచీవ్ అవుతుంటారో వాళ్ళ ఇంట్లో మంచిగా కాసుల పంట వండినట్టే అన్నారు. ఎస్ఆర్ నో? ఇంత ముందు మనం చెప్పేవాళ్ళం అన్నట్టు. సో కంపెనీ మన డైమండ్ కాగానే పెన్షన్ ఇచ్చేస్తుంది ఎవ్రీ వీక్ 2 lakhs, ఎవ్రీ వీక్ 2 lakhs. 2 lakhs ఇవ్వకపోయినా పర్లేదు, బయట పెన్షన్ ఎక్కడ కూడా లేదు. ఈ రోజు నెక్స్ట్ మీరు ఇంకో స్లైడ్ తెలుసుకోబోతున్నారు అన్నట్టు, ఆ స్లైడ్స్ తోటి మీకు మొత్తం దమాక్ అయిపోతుంటారు అన్నట్టు. ఎస్, దిస్ ఈస్ ద ట్రావెల్ ఇన్కమ్. ఇంత ముందు మనం ఎక్కడైనా తిరిగితే డబ్బు వచ్చేదా? నో, తిరిగితే డబ్బు వచ్చేది కాదన్నట్టు. ప్రకాష్ సార్ ఏమంటున్నారు? నో గురుజీ. ఓకే, ఇంత ముందు మన డబ్బు పెట్టుకునే తిరగాలి. గురూజీ చెక్ కొంచెం చిన్నగా ఉన్నది, నేను సిల్వర్ లీడర్ చిన్నగా ఉన్నది, బయటికి వెళ్ళలేకపోతున్నా, అక్కడికి వెళ్ళలేకపోతున్నా అంటుంటారు అన్నట్టు. నో ప్రాబ్లం, మీరు ఎంత తొందరగా ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 విధంగా అచీవ్ అవుతుంటారో మీకు ట్రావెల్ ఫండ్ కూడా మన కంపెనీ ఇవ్వబోతుంది అన్నట్టు. ఎస్, ఇక్కడ 92% ELS లో ఇస్తుంది కదా, మిగతా 8% అండ్ ట్రావెల్ అండ్ కార్ ఎండోమెంట్ కాంపెన్సేషన్. ఎస్ఆర్ నో? మీన్స్ ట్రావెలింగ్ ఫండ్ అంటుంటారు సింపుల్ గా. ఇది ఎలా ఇస్తుందంటే ర్యాంక్ 1 వాళ్ళకు లేదు, మీన్స్ బ్రౌన్స్ వాళ్ళకు లేదు, సిల్వర్ నుంచి స్టార్ట్ అన్నట్టు. సిల్వర్ నుంచి వెళ్ళి ఓపల్ వరకు మాత్రమే. ర్యాంక్ 10 మీన్స్ ఓపల్, నాట్ డైమండ్స్, ఓన్లీ ఓపల్ వరకు మాత్రమే ఇచ్చేస్తుంది. ఎస్, ఈ రోజు ప్రతి ఒక్కరు మీన్స్ ఐడిలో ఫ్రెషర్ చూపిస్తుంది. మీ స్వామి సార్ది ఫ్రెషర్ ఉంది, నాది ఫ్రెషరే, ఉపేందర్ సార్ది ఫ్రెషరే, అండ్ ఆల్ డైమండ్స్ ది ప్రకాష్ సార్ది ఫ్రెషరే, రాజేష్ సార్, సురేష్ సార్, నాజా మేడం, రామచంద్రం సార్, ప్రశాంత్ సార్, బాబు సార్, ఎమరాల్ లేరు, రూబీ లేరు, డైమండ్ లేరు, క్రౌన్ లేరు, క్రౌన్ అంబాసిడర్లు కూడా లేరు అన్నట్టు. అందరు ఇప్పుడు ఫ్రెషర్ నుంచి స్టార్ట్. సేమ్ ఇంతకుముందు ఇన్కమ్ కూడా మీతో పాటు తీసుకోవడమే. మేమేం ఇప్పుడు డైరెక్ట్ వీనస్ కదా, నాకు 1,20,00,000 వస్తాయి కావచ్చు అనుకుంటే రాదండి. ఇప్పుడు నేను ఫ్రెషర్ని, మీ స్వామి సార్ డైరెక్ట్ ట్రిపుల్ డైమండ్ కదా, మంచిగా వస్తుంటదిలే, మొత్తం 60 లక్షల దాకా అనిపిస్తుంటది, రాదండి. స్వామి సార్ ఫ్రెషర్ ఇప్పుడు. ఓకేనా, స్వామి సార్కి సేమ్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, నేను మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. మీరు కూడా ఈ రోజు నుంచి ఫ్రెషర్ అన్నట్టు. October 1st నుంచి అందరూ ఫ్రెషర్. ఓకేనా, ఏదో మేము వీనస్ లో ఉన్నాం గురూజీ, మీకు 1 crore 20 lakhs వస్తుందా, మా స్వామి సార్కి 60 లక్షలు వస్తుందా అంటే రాదండి, ఇప్పుడు ఫ్రెషర్స్. ఓకేనా, అందరం ఈక్వల్ గా నడుస్తుంటాం అన్నట్టు. ఎస్, ఇప్పుడు కార్ ఫండ్ కూడా, ట్రావెల్ ఫండ్ కూడా అందరికి ఇవ్వబోతుంది అన్నట్టు, మాకు కూడా ఇవ్వబోతుంది. ఓకేనా, మీకు కూడా అందరికి ఫ్రెషర్లే కదా. ఎస్, సో ర్యాంక్ 2 నుంచి స్టార్ట్ అన్నట్టు.
ఏదైతే 8% ఉందో 8% అంటే ఇంతకుముందు 30 కోట్లలో 8% 2.4 crores అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ 2.4 crores ను 100% ఇక్కడ మనకి కార్ ఫండ్ లో 100% 2,40,00,000. దీంట్లో ర్యాంక్ 2 వాళ్ళకి 30% ఇస్తుంది, సిల్వర్ వాళ్ళకి 30%, అండ్ ప్లాటినం వాళ్ళకి 15%, నెక్స్ట్ గోల్డ్ వాళ్ళకు 10%, నెక్స్ట్ పర్ల్ టోపాజ్ వరకు కూడా, సో సారీ ఓపల్ కోరల్ వరకు 10% ఇచ్చేస్తుంది. ఎస్, టోపాజ్, ఎమరాల్డ్ అండ్ రూబీ అండ్ ఓపల్ వాళ్ళకి 7%, 7%, 6%, 5% చొప్పున ఇన్కమ్ ఇవ్వబోతుంది ఓపల్ వరకు. సో ట్రావెల్ ఫండ్ ఇది అప్ టు 10,000 అప్ టు 12,000 ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2,40,00,000 ఇన్కమ్, 30% దాంట్లో ర్యాంక్ 2 అచీవ్ అయిపోయారు. ఒక లీడర్ ఈ మంత్ లో ర్యాంక్ 2 అచీవ్ అయిపోయాడు. అప్పుడు అతనికి ఇంత ముందు ప్రకారం ఇక్కడ ఇన్కమ్ ఇస్తుంది. ఎంత ఇస్తుంది? 17,142 ఇచ్చేస్తుంది. ఇక్కడ ఎంత ఇస్తుంది? 10,000 ఇన్కమ్ ఇచ్చేస్తుంది. ఎస్ఆర్ నో? ర్యాంక్ 3 అచీవ్ అయితే ఇక్కడ వచ్చేసి 51,428 ఇస్తుంది. ఇక్కడ అప్ టు 12,000 వరకు మనకి ఇన్కమ్ ఇచ్చేస్తుంది. ఎస్, అప్ టు అది మాక్సిమం 12,000 పైన కూడా రావచ్చు మనకి 8%, బట్ దాంట్లో 12,000 పైన ఇవ్వకుండా ఇది అప్ టు ఫిక్స్డ్ అన్నట్టు. మీకు 6 రావచ్చు, ఓ మంత్ 7 రావచ్చు, 8 రావచ్చు, 9 రావచ్చు, 10 రావచ్చు. ఈ విధంగా 10 కంటే ఎక్కువ రాదన్నట్టు మనకి ర్యాంక్ 2 వాళ్ళకి. ఓకేనా? ఈ విధంగా మనకి కార్ అండ్ ట్రావెల్ ఫండ్ కూడా మనకి ఎవ్రీ ర్యాంక్ అచీవ్ అయినప్పుడల్లా ఇచ్చేస్తుంది. సేమ్ ఇది కూడా మంత్లీ టర్న్ ఓవర్ బేస్ చేసేసుకొని ఇచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా? ఇది కూడా క్లారిటీ అందరికి? ఎస్, ఇది కూడా క్లారిటీ వచ్చేసింది. ఇది కూడా 1 టైం వచ్చేస్తుంది సేమ్ దానిలాగానే. ఎప్పుడు అచీవ్ అయిపోతుంటామో అప్పుడు ఈ ఇన్కమ్ అనేది వచ్చేస్తుంటది అన్నమాట. ఎస్ ఆర్ నో? సో ఈ విధంగా చూడండి. ఇంతకుముందు గురూజీ మొత్తం కార్ ఫండ్ అన్నారు, మొత్తం బైక్ ఫండ్ అన్నారు, ఇల్లు ఫండ్ అన్నారు, ఇవన్నీ ఫండ్లు అంటే మరి ఇదే అన్నట్టు. అది ఇంతకుముందు అన్నాం కదా, అదే ఇది. వాయిస్ బ్రేక్ అవుతుంది అందరికి? బ్రేక్ అవుతుంది ఇప్పుడే అది కూడా. ఓకే ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు వస్తుంది గురుజీ, ఇప్పుడు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఓకే. సో ఇంత ముందు కార్ ఫండ్, బైక్ ఫండ్ ఇవన్నీ అన్నాం కదా, అన్ని ఏవి గురుజీ అని అనిపిస్తుంటది. ఎస్, అదే ఇది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిల్వర్ స్టార్ లెవెల్కి వచ్చేసరికి ఎంత ఇన్కమ్ వస్తుంది అతనికి? సిల్వర్ ప్లాటినం లెవెల్కి వచ్చేసరికి 22,000 డౌన్ పేమెంట్ పెట్టొచ్చా లేదా? 80,000-90,000 బైక్ కి, ఈవెన్ ₹1,00,000 బైక్ కూడా డౌన్ పేమెంట్ అయిపోయింది. అవునా కదా? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎమరాల్డ్ వచ్చేసాం, టోపాజ్ దాటి ఎమరాల్డ్ కి వచ్చేసాం, ర్యాంక్ 8. ఓకేనా? ఎంత ఇన్కమ్ వచ్చేస్తుంది టోటల్ గా? 15, 25, 35, 45, 60 ఇవన్నీ కౌంట్ చేయండి. అప్రాక్సిమేట్లీ ఎంత అవుతాయి? సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనకు 2 lakhs అవుతుంది గురించి. కారు కొనొచ్చా లేదా? ఇది ఓన్లీ ఈ ఇన్కమ్ అన్నట్టు. అవునా కదా? ఇంకా మీకు ఈ ఇన్కమ్ కూడా మీకు ఎక్స్ట్రా వస్తూనే ఉంది. దీని పక్కన పెట్టేసిన నేను. ఇది చూడండి, ర్యాంక్ 8 వరకు ఎంత ఇన్కమ్ వచ్చింది? 5 లక్షల ఇన్కమ్ వచ్చింది ర్యాంక్ 8 వరకు. ఇక్కడ వచ్చేసి 60,000 వచ్చేసింది, నో ప్రాబ్లం. కార్ ఫండ్ వచ్చేసింది, బైక్ ఫండ్ వచ్చేసింది, అండ్ 9th లెవెల్ రూబీ 3 lakhs అండ్ ఓపల్ 10 lakhs. లగ్జరీ కార్ కూడా తీసేసుకోవచ్చు. 13 లక్షలు పెట్టేసినామంటే లగ్జరీ కార్లు వచ్చేస్తే లేదా? 10 లక్షలు పెడితే లగ్జరీ కార్ అనేది ప్రీమియం కార్ కూడా తీసేసుకోవచ్చు. 10 లక్షలు పెట్టేసినామంటే ఆడి వస్తుంది, బెంజ్ వస్తుంది, BMW వస్తుంది. 60 నుంచి 70 లక్షల విలువ చేసే కార్ మాత్రం ఈజీగా వచ్చేస్తుంటది అన్నమాట. ఓకేనా? సో ప్రీమియం కార్ వచ్చేసింది ఓపల్ లెవెల్ వరకు. నెక్స్ట్ గా డైమండ్ తర్వాత ధమాకా ఉంటుంది అన్నట్టు. డైమండ్ తర్వాత ఓకేనా? ఇక్కడ ఇచ్చారు చూడండి, గోవా, నేపాల్, థాయిలాండ్ అంటే ఇది ర్యాంక్ అచీవ్ అయితే వెళ్తారు అని కాదు. మీన్స్ ఈ లెవెల్లో మనం ఇన్కమ్ తీసుకుంటున్నాం అన్నట్టు. అంటే ర్యాంక్ 2 అయితే ఒక గోవా వెళ్లే లెవెల్లో, అండ్ నేపాల్ వెళ్లే లెవెల్లో, థాయిలాండ్, మారిషస్ ఈ లెవెల్లో వెళ్లే అంత ఇన్కమ్ మనం తీసుకుంటున్నాం. 9th ర్యాంక్ రాగానే ప్రీమియం కార్ అచీవ్ చేసే అంత ఇన్కమ్ కూడా మనం ఎర్నింగ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా? సో దిస్ ఈస్ ద
కార్ ట్రావెల్ ఇన్కమ్ అండ్ ఇంతకు ముందు వచ్చేసేది ఇది ర్యాంక్ ఇన్కమ్, రెండు ర్యాంక్ ఇన్కమ్స్ క్లియర్ కట్ అయిపోయింది ఓకేనా. సో దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? లాస్ట్ వరకు అడిగేసాను ఓకేనా. రైట్, నెక్స్ట్ డైమండ్ అయిపోయినా మరి డైమండ్ తర్వాత ఏంటి అంటే ఎస్ డైమండ్ తర్వాత ఇక్కడ ఒక స్లైడ్ ఇచ్చారు చూడండి. కార్ ఫండ్ ఈ విధంగా కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకొని చూడొచ్చు అన్నట్టు ఎగ్జాంపుల్ గా. సో డైమండ్ వాళ్ళకి ధమాకా వచ్చేసింది అన్నట్టు. డైమండ్ వాళ్ళకి ఏం ధమాకా వచ్చేసింది? ఏసీపీసీ ఇన్కమ్, అచీవర్స్ కార్పస్ పేఅవుట్ కంపెన్సేషన్ ఇన్కమ్. ఎప్పుడైతే డైమండ్ అవుతుంటామో డైమండ్ తర్వాత పెన్షన్ ఇంత ముందు గవర్నమెంట్ జాబులలో ఉండేది, ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ జాబులకు ఇచ్చేసింది. సో మాక్సిమం ఏ జాబులలో కూడా పెన్షన్ లేదన్నట్టు. నో ప్రాబ్లం, పెన్షన్ ఉన్నా కూడా ఎప్పుడు అతని ఏజ్ 55 60 చేరిన తర్వాత ఓ 30-35 ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత అప్పుడు మంత్లీ 10 15 20 అలా మనకు పెన్షన్ ఇచ్చేస్తుంటది అవునా కదా. అంత ముసలోడు అయిన తర్వాత ఆ పెన్షన్ ఇచ్చినా కూడా ఏం చేస్తామండి? ఆ పెన్షన్ ఎందుకు ఇస్తారంటే బాబు ఇక నీతోటి ఏం చేత కాదు, ఇంకా నువ్వేం చెయ్యవు, నెలకి ఇంత ఇస్తున్నా దాంట్లో సర్ది పెట్టుకో, ఇంతకుముందు ఏమైనా సంపాదించడం ఉంటే దాన్ని వాడుకో అన్నట్టు. ఆ టైంలో మనం ఏం చేయలేము. బట్ ఇక్కడ చూడండి మన కంపెనీ ఇంతకుముందు డైమండ్ అయితే ఓన్లీ రికగ్నిషన్ పట్టా ఇచ్చేసేది. మేము స్టార్టింగ్ లో చెప్పినాం అన్నట్టు, డైమండ్ కాగానే వీక్లీ సీలింగ్ ఇచ్చేస్తుంది, బంగారు కిరీటం పెడుతుంది, స్టార్టింగ్ లో చెప్పేసినాం అన్నట్టు. బట్ ఈరోజు అలాంటిది కూడా వచ్చేసింది. ఏదో మేము ఊరికేనే అన్నాం క్యాజువల్ గా, అప్పుడు మాకు తెలియని టైంలో ఫ్రెషర్ సిల్వర్ గోల్డ్ టైంలో చేస్తుంది, మొత్తం వీక్లీ పింఛన్ ఇచ్చేస్తుంది అని చెప్పుకుంటూ వచ్చేసినాం. చూడండి మనము తెలియకో కొన్ని మాటలు అన్నాం, బట్ ఈ రోజు అవన్నీ నిజం అవుతున్నాయా లేదా? నిజం అవుతున్నాయా లేదా అంటామన్నట్టు. మనం పవర్ ఆఫ్ టాకింగ్, స్పోకెన్ వర్డ్ అంటుంటారు. మనకు 3 పవర్స్ ఉంటాయి: పవర్ ఆఫ్ యూనిటీ, పవర్ ఆఫ్ సబ్మిషన్, పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. మనం మాట్లాడే మాటే ఈ రోజు మనకి ప్రతిదీ కూడా జరుగుతుంటది అన్నట్టు. ఈ రోజు కాకపోయినా రేపు జరుగుతుంటది. మనకు ఒక వీడియో కూడా తెలుసు, ఇతను చెప్తుంటారు, మన జస్వీర్ మా గురించి చెప్తుంటారు, అతను ఏదో రూబీ డైమండ్ లెవెల్ చెప్తుంటారు. ఏదో ఒక రోజు నేను రోజుకు ₹1,00,000 తీసుకునే స్టేజ్కి వెళ్తా అంటే మన కంపెనీ రోజుకు ₹1,00,000 అంటే ఇంత ముందు ప్లాన్ లో మనకు తెలుసు వీక్లీ 7 lakhs ఇన్కమ్ ఇచ్చేసింది. గురూజీ వాళ్ళు అచీవ్ కూడా చేసేసారు. తెలియక ఆ రోజు అన్నాడు ఏదో ఒక విధంగా, ఈ రోజు వచ్చేస్తుంది. అప్పుడు మేము కూడా అన్నాం పెన్షన్ ఇచ్చేస్తుంది, మొత్తం పెన్షన్ ఇస్తుంది అంటున్నాం. ఓకే 2 lakhs డైమండ్ వాళ్ళకి ఇవ్వకున్నా ఒక డైమండ్ కి రోజు అప్ టు 25,000 వరకు పెన్షన్. ఇది కూడా టర్న్ ఓవర్ బేస్ చేసుకునే. బట్ ఎలా టర్న్ ఓవర్ గురూజీ? 100% టర్న్ ఓవర్, 92% ELS ఇచ్చింది, 8% ట్రావెల్ ఫండ్ ఇచ్చింది. మరి మిగతా వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తుంది అంటే, సో ఎస్ వీళ్ళకి కూడా దాంట్లోకి వెళ్ళి వస్తుంది. ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మంత్ లో ఎంతమంది ర్యాంక్ అచీవ్ కావచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 ర్యాంకులు అంటే 10 ర్యాంకులు అచీవ్ అవుతారు కావచ్చు మహా అయితే. బట్ మిగతా ర్యాంకులు ఎవరు కాలేరు. మరి ఆ ఇన్కమ్ అంతా ఎక్కడ పోతుంది? ఆ ఇన్కమ్ ఎక్కడ పోతుంది? ఆ ఇన్కమ్ నే డైమండ్ అండ్ అబోవ్ వాళ్ళకు మళ్ళీ పనిచేస్తుంది. వాళ్ళకు ఏ ర్యాంక్ అచీవ్ చేయనక్కర్లేదు, ఆటోమేటిక్ గా డైమండ్, డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్ వాళ్ళకి ఇది ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. ఇది ఎవ్రీ మంత్, ఇది ఒకసారి కాదు, గుర్తు పెట్టుకోండి, ఎవ్రీ మంత్. నెక్స్ట్ నవంబర్ మొత్తం టర్న్ ఓవర్ ఎంత, దాంట్లో ఎంతమంది ర్యాంక్ అచీవ్ చేశారు, పలానా వాళ్ళు ఈ ర్యాంక్ అచీవ్ చేశారు, ర్యాంక్ ఇన్కమ్. అండ్ కొంతమంది ట్రావెల్ కూడా వచ్చేసింది, ట్రావెల్ ఇన్కమ్. బట్ మిగిలిన ఇన్కమ్ ఎక్కడ పోతుంది? ఆ మిగిలిన ఇన్కమ్ మొత్తం తీసుకొస్తారు డైమండ్, డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్, వీనస్ వాళ్ళకి 16%, డైమండ్ వాళ్ళకి 12%, డబుల్ డైమండ్ 12%, ట్రిపుల్ డైమండ్ 12%, వీనస్ 8%, మెర్కరీ 8%, క్రౌన్ 8%, క్రౌన్ అంబాసిడర్ 8%, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ వీళ్ళకి ఇచ్చేస్తుంది. సో ఇది ఎవ్రీ మంత్ వచ్చేస్తుంది. మినిమం ఈ ఇన్కమ్ తీసుకోవచ్చు. చూడండి టర్న్ ఓవర్ పెరిగింది అంటే ఇన్కమ్ పెరుగుతుంటది. మనం టర్న్ ఓవర్ 60,000 సేలకి వేసినాం, కంపెనీ మొత్తంలో 60,000 సేల్సే జరుగుతాయి ఆ మంత్ మొత్తం. మీ స్వామి సార్ వేస్తున్నాడు కమ్సే కమ్ ఒక 10,000 సేల్స్ దాకా ఆ రీపర్చేజ్ లా చేస్తున్నాడు ఈజీగా. బట్ అక్కడ చూడండి టోటల్ గా కంపెనీ మొత్తం క్రాస్ లైన్లు, అప్ లైన్లు, వేరే లైన్లు ఇప్పుడు మొత్తం రీటైల్ లకు వచ్చేసింది కాబట్టి ఇంకా చాలా ఎక్కువ చేస్తారు. 60,000 సేల్స్ కాదు ఇంకెక్కువ సేల్ జరుగుతుంటాయి. అప్పుడు డైమండ్ వాళ్ళకి ఇంకెక్కువ ఇన్కమ్, డబుల్ డైమండ్ ఎక్కువ ఇన్కమ్. సో ఈ విధంగా డైమండ్ అండ్ ఎబో అయిపోయినామంటే మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్. ఇంకా వీళ్ళకి కార్ ఫండ్ ఉండదు అన్నట్టుగా. ఈ కార్ ఫండ్ ఉండకుండా ఏం చేసేసింది, వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇచ్చేసింది. సో తొందరగా డైమండ్ అయిపోయినామంటే
మంచిగా కూర్చుండి కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు అన్నమాట, అవునా కదా? సో దిస్ ఇస్ ద థర్డ్ ఇన్కమ్, ఏసీపీసీ ఇన్కమ్. సో కాబట్టి తొందరగా డైమండ్ అయిపోండి, ఓకేనా? మీ డైమండ్లు ఉన్నారు, మీ అప్లయన్స్ ఉన్నారు, మేమున్నాం, మన అప్లయన్లు ఉన్నారు, మీకు ఫుల్గా ప్లానింగ్ ఇవ్వడానికి, సపోర్ట్ చేయడానికి మేము రెడీ. తొందరగా డైమండ్ అయిపోయారు అంటే మీకు మంచి మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ తీసేసుకోవచ్చు, ఫిక్స్డ్ ఇన్కమ్. సో ఇక్కడ చూడండి, వీనస్, మెర్కరీ, క్రౌన్ అంబాసిడర్, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ కి ఎంత ఇన్కమ్ వస్తుంది? 28 lakhs. దిస్ ఇస్ ద ఫిక్స్డ్ ఇన్కమ్. ఏ ర్యాంక్ అక్కర్లేదు, ఇంకా ఏం అక్కర్లేదు. మాక్సిమం ఇక్కడ చూస్తున్నా చాలా మంది 90% యంగ్స్టర్సే కనిపిస్తున్నారు. ఈవెన్ మీ డైమండ్లు కూడా యంగ్స్టర్సే, మీరు యంగ్స్టర్సే 90%. అంటే ఇప్పుడు చూడండి, మేము 6 years బ్యాక్ స్టార్ట్ చేసినాం, 5 years లోనే వీనస్ అయిపోయినాం. ఎన్ని నెగటివ్ ఛాలెంజ్లు, ఎన్ని నెగటివ్లు ఇప్పటికీ చూస్తున్నాం. ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ ఎంత అయితే పెరుగుతుంటుందో నెగిటివ్ కూడా పెరుగుతూనే ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతూనే ఉంటుంది, నో ప్రాబ్లం, ఓకేనా? సో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎలా చూపిస్తుంటారు అంటే పాజిటివ్ బట్టే నెగిటివ్, పాజిటివ్ బట్టే నెగిటివ్. ఎస్ ఆర్ నో? పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుంది, మంచి ఉన్నదంటే చెడు ఉంటుంది, దేవుడు ఉన్నాడంటే దయ్యము ఉంటుంది. అదే విధంగా ఎంత పర్ఫెక్ట్ కంపెనీ అయిపోయినా, ఎంత పర్ఫెక్ట్ సిస్టమ్ అయిపోయినా, నరేంద్ర మోడీ తల బాదుకుని చెప్తున్నాడు, బాబు డైరెక్ట్ సెల్లింగ్ ను అజ్జేయండి ఇచ్చేయండి అని. అదే పేపర్లలో ఇస్తున్నారు, డైరెక్ట్ సెల్లింగ్ అజ్జేయొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ ని పాటించండి, డైరెక్ట్ సెల్లింగ్ చేయండి అని. అదే పేపర్లలో సెప్షాప్ కంపెనీ గ్రేట్, సెప్షాప్ కంపెనీ సూపర్, సెప్షాప్ కంపెనీ ఇది లాంచింగ్ చేసింది, సెప్షాప్ కంపెనీ అది లాంచింగ్ చేసిందని వాడే పేపర్లలో ఇస్తారు, వాళ్ళే టీవీలలో ఇస్తారు, అదే రాజకీయ నాయకులు చెప్తుంటారు, మళ్ళీ వాళ్ళే నెగిటివ్లు కూడా చేస్తుంటారు, మళ్ళీ వాళ్ళే నెగిటివ్ చిన్న ఆ పేపర్లో, ఈ టీవీలో అది ఇది వాళ్ళు చేస్తూనే ఉంటారు అన్నట్టు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పని, వాళ్ళకు ఒక న్యూస్ వచ్చిందంటే ఆ న్యూస్ ను వేయడం వాళ్ళ పని, అంతే, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఏ న్యూస్ వస్తే వాళ్ళు వేసేస్తుంటారు, అంతే. వాళ్ళ పని ఏమో, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి శాలరీ కావాలి కదా, మనకు వచ్చినట్టు వాళ్ళకు కూడా డబ్బు రావాలి కదా. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, మనకి ఇన్కమ్ రావాలంటే. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, సో మనం ఎందుకు ఫోకస్ చేయాలి అక్కడ? నిన్న వాడు గ్రేట్ అని రాస్తున్నాడు, ఈరోజు వేస్ట్ అని రాస్తున్నాడు, అంతే. సో మనం పట్టించుకోకూడదు, ఓకేనా? గైడ్ లైన్స్ ప్రకారం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇన్కమ్ ఇస్తుంది. ఇంకోటి, డైమండ్ అండ్ ఏబో వాళ్ళకి కూడా ఇన్కమ్ ఇస్తుంది అంటే దీనికి కూడా చిన్నగా కండిషన్స్ పెట్టే ఇస్తుంది అన్నట్టు. ఊరికనే ఎవరికి మన కంపెనీ డబ్బు ఇవ్వదు. డైమండ్ అయిపోయిందంటే ఊరికనే డైమండ్ అవుతాడా? మంచిగా ఇంట్లో 4 సంవత్సరాలు కూర్చున్నారు, మీ అప్లై నాజే మేడం ఇంట్లో 4 సంవత్సరాలు కూర్చుంటే అక్కడిక్కడ షాపింగ్ మాల్లలో పని చేసుకుంటా ఇంట్లో ఉంది కాబట్టి డైమండ్ అయిందా? కాదు కదా. మీ రామచంద్రం సార్ ఇంట్లో కూర్చుంటే డైమండ్ అయిపోయిందా? కాదు కదా. వాళ్ళు కష్టపడ్డారా లేదా, తిరిగారా లేదా, సపోర్ట్ చేశారా లేదా, ఇంటింటికి వెళ్ళారు, ఎన్నో సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ వచ్చేసారు అన్నట్టు. మీన్స్ బయట ఎన్నెన్నో జరుగుతూనే ఉంటాయి, నో ప్రాబ్లం, వాటిని పట్టించుకోకూడదు అన్నట్టు, ఓకేనా? సో ఈ విధంగా మనకి 3వ ర్యాంక్ ఇన్కమ్ బిజినెస్ ప్లాన్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి ఎల్ఎస్, సెకండ్ ర్యాంక్ కార్ఫాన్, థర్డ్ ఏసీపీసీ ఇన్కమ్, అండ్ 4th ఇన్కమ్ ఏంటి? ఎస్, 4th ఇన్కమ్ ఇస్ అ లీడర్షిప్ ర్యాంక్ కన్సిస్టెన్సీ రివార్డ్. మీన్స్ స్టార్టింగ్ లోనే చెప్పేశాం, ఏదైతే లెవెల్ ఉందో లెవెల్ వైజ్ గా, ఈరోజు లెవెల్ కావచ్చు, లెవెల్ ఉన్నా లెవెల్ లేకున్నా మనం 5 నెలలు మనం షాపింగ్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్ ఇచ్చేసిన, ఎగ్జాంపుల్ గా ఒక బ్రౌన్స్ లీడర్ ఉన్నాడు, అతను 5 BV చేయాలి ఎవ్రీ మంత్. ఏం చేస్తున్నాడు? సెప్టెంబర్ లో ఒక 6 BV, అక్టోబర్ లో 5 BV, 7 BV, 5 BV, విధంగా ఓవరాల్ గా 5 నెలలు కలిపి 28 BV కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ఇన్కమ్ కూడా 800, 600, 6 BVకి 800, 5 BVకి 600, ఇంత ఖర్చు చేసుకున్నాడు. ఓవరాల్ గా 5 నెలల ఇన్కమ్ ఎంత అయింది? 3,350 రూపీస్ అయిపోయింది. ఎస్, బై 5 చేసేస్తే 670 రూపీస్ అన్నట్టు. ఎవ్రీ మంత్ యావరేజ్ గా 670 ఖర్చు చేసిండు అన్నట్టు, అవునా కదా. సో 6th month లో రివార్డ్ ఇన్ 6th month ఆ 670 రూపాయలు మనకి అతనికి కూపన్ వచ్చేస్తుంది అన్నట్టు. సో అతను దాంతో ఫ్రీగా షాపింగ్, అంటే 670 వరకు ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు, 670 వరకు ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు. సార్ నో. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఈ విధంగా 5 నెలలు ఖర్చు పెట్టిడు, 50,000 అయిపోయింది. ఆవరేజ్ వేస్తే మంత్లీ 10,000 అన్నట్టు, అవునా కదా. ఎస్, 6th month 10,000 రూపీస్ ఆఫ్ మనం ప్రోడక్ట్లు ఫ్రీగా షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు. దిస్ ఈస్ ద లీడర్షిప్ ర్యాంక్ కన్సిస్టెన్సీ రివార్డ్ అన్నట్టు. సో ఈ విధంగా 4 రకాల ఇన్కమ్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. సో
మనకి లాస్ట్ ఇక్కడికి వచ్చేసినట్టు కాస్మిక్ కార్పస్ కంపెన్సేషన్. సో కాస్మిక్ కార్పస్ ఇది చెప్పుకునే ముందు మీకు ఇక్కడ చూడండి 4 రకాల ఇన్కమ్స్ మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కొంతమందికి అనిపిస్తుంటది ఇప్పటికీ కూడా, గురూజీ ఇంత ముందు 10,000 వర్త్ పెడితే 200 బీవీ వచ్చేసేది, బట్ ఈరోజు అదే 10,000 పెడతా అంటే సో న్యూ పర్చేజ్ అంటే ఓకే 6,000 పెట్టగానే మనకి 100 బీవీ ప్లస్ అయిపోతుంది. ఒక సూటు శారీ తీసుకున్నామా ఎగ్జాంపుల్, మనకి 6,000లో 125 బీవీ వచ్చేస్తుంది. ఒక చిన్న సూటు 40 పీసెస్ డిన్నర్ సెట్ తీసుకున్నామా తీసేసుకోవచ్చు, బ్యాగ్ తీసుకున్నాం, సూట్ తీసుకున్నామా తీసేసుకోవచ్చు, ఫార్మల్ డ్రెస్ అండ్ వీటితో కొన్ని ప్యాకేజ్లు ఉన్నాయి న్యూ పర్చేజ్ లో, వాటికి నో ప్రాబ్లం. బట్ రీపర్చేజ్ లో 5-6 వేలు షాపింగ్ చేసినా 20 బీవీ కూడా అవుతలేదు. ఎక్కువ డబ్బు పెట్టినా కూడా చిన్న బీవీ వస్తుంది కదా అనిపిస్తుంది, తక్కువ ఇన్కమే వస్తుంది కదా అనిపిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిల్వర్, ఇంతకుముందు సిల్వర్ అయ్యే వారికి అతను ఎంత ఇన్కమ్ తీసుకున్నది? మినిమం 17,000. మాక్సిమం ఎంత తీసుకుంటాడు? మాక్సిమం సిల్వర్ వరకు 25,000 ఈక్వల్ రేషియో అయితే 1:1 రేషియో అయితే 25 సేల్స్ 25,000 తీసుకుంటాడు. లేదు మనకి 25 కూడా 1:3 రేషియో 17 సేల్స్ ఇక్కడ 33 సేల్స్ ఇక్కడ అయింది అంటే అప్పుడు కూడా సిల్వర్ అతను 17,000 తీసుకుంటాడు. ఇంకేమైనా ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉందా? ఛాన్సే లేదన్నట్టు, అవునా కదా? బట్ ఇక్కడ చూడండి ఒక సిల్వర్ సేమ్ అదే, ఒక సిల్వర్ ఎంత ఇన్కమ్ తీసుకుంటుండో అంటే సిల్వర్ అయ్యే వారికి న్యూ పర్చేజ్ ఇన్కమ్ రీపర్చేజ్ ఇన్కమ్ సేమ్ తీసుకుంటున్నాడా లేదా? ఇక్కడ చూడొచ్చు, మీకు ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఒక సిల్వర్ అంటే ఎంత బీవీ చేయాలి? 3,400 ఒక సైడ్, ఓకేనా? 6,600 ఒక సైడ్, 10,000 ఓకే. సో 10,000 బీవీ అవుతుంది. 3,400 ఇంటూ 2 times 6,800 ఇంటూ 2.5 రూపీస్, 6,800 ఇంటూ 2.5 రూపీస్ ఎంత ఇన్కమ్ వస్తుంది? 17,000. సేమ్ ఇక్కడ కూడా సిల్వర్ కాగానే 17,000 ఇన్కమ్ వచ్చేస్తుంది బీవీ, అవునా కదా? బట్ ఇక్కడ చూడండి సిల్వర్ కావడం తోటి 17,000 తీసుకుంటున్నాడు. అతను ఈఎల్ఎస్ లో ఎంత ఇన్కమ్ అచీవ్ చేస్తున్నాడు? ఈఎల్ఎస్ లో ఏ ర్యాంక్ అచీవ్ చేస్తున్నాడు? సెకండ్ ర్యాంక్ 17,140 ప్లస్ 17,000 34,000 అయింది ర్యాంక్ 2. స్టార్ ఫండ్ ర్యాంక్ 2 ఎంత ఇస్తుంది? 10,000. ఓవరాల్ ఒక సిల్వర్ ఎంత ఇన్కమ్ తీసుకుంటాడు ఇప్పుడు? 42,000. 44,000. దిస్ ఇస్ ద మినిమం. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎల్ఎస్ లో అండ్ ట్రావెల్ ఫండ్ లో కంపెనీ టర్న్ ఓవర్ బేస్ చేసుకొని ఇస్తుంది. కంపెనీ టర్న్ ఓవర్ ఎక్కువైతే ఇది పెరుగుతుందా లేదా? ఎస్, అంటే ఇంత ముందు ఎస్ఆర్ నువ్వు చెప్పండి టైగర్, మిగతా వాళ్ళ అర్థమైందా లేదా? టర్న్ ఓవర్ బేసిక్ ఉంటది అది. ఎస్, ఇంతకు ముందు ఒక సిల్వర్ బీవీ చొప్పున 3,400 బీవీ ఒక సైడ్, 6,600 బీవీ ఇంకో సైడ్ చేస్తాడు. బట్ మనకు 1:1 రేషియో ప్రకారం ఇన్కమ్, సో ఇంత ఇన్కమ్ ఇస్తున్నాడు. 6,800 ఇంటూ 2.5 రూపీస్ అంటే 17,000 వచ్చేది మినిమం. ఇంకా మాక్సిమం 25,000 వచ్చేది, అంతకంటే ఎక్కువ రాదు సిల్వర్ అయితే, ఓకేనా? బట్ ఇప్పుడు అదే సిల్వర్ ఇక్కడ అయిపోయిండు అంటే కొత్త ప్లాన్ ప్రకారం 17,000 ఈ ఇన్కమ్ న్యూ పర్చేజ్ రీపర్చేజ్ ఇన్కమ్ వస్తుంది, ఓకేనా? దాంతో పాటు ర్యాంక్ 2 వచ్చి అయితే కమ్సే కమ్ 17,000 ఇన్కమ్ వస్తుంది. అది కాకుండా ట్రావెల్ ఫండ్ అప్ టు 10,000 అంటే 10,000 వేసుకున్నా కూడా 44,000 మనం ఇన్కమ్ తీసుకుంటున్నాం. సార్ నో అంటే ఈ సిల్వర్ వాళ్ళకి అండ్ ప్లాటినం వాళ్ళకి గోల్డ్ వాళ్ళకి ఇన్కమ్ పెంచిందా లేదా? ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ 4 ఏంటిది? గోల్డ్, ఓకేనా? ర్యాంక్ 4 గోల్డ్ ఇంతకుముందు ఎంత ఇన్కమ్ వచ్చేది? 16,800 ఇంటూ 2 33,600 ఇంటూ 2.5 రూపీస్. ఒక గోల్డ్ ఇంతే తీసుకునేవాడు మినిమం, ఇంకా మాక్సిమం 1.25 lakhs, ఒక్కొక్కటి 1,25,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు, అవునా కదా? సేమ్ ఇప్పుడు కూడా ర్యాంక్ అతను చూడండి గోల్డ్ అచీవ్ చేసిండు అంటే ఎంత ర్యాంక్ వస్తుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది? ప్లస్ 85,000 ఈ ఇన్కమ్ ప్లస్ 85,714. ఓకే 85,000 వేసుకోండి.
మళ్ళీ ర్యాంక్ 4 ఇన్కమ్ ఎంత వస్తుంది? 15,000 1 lakh కమ్సే కమ్ ₹1,00,000 ఎక్కువ వచ్చిందా లేదా ఒక గోల్డ్ అయితే? Yes, Yes, Maguruji. గురుజీ. మరి ఇంత ముందు గోల్డ్ అయితే 8,000 వచ్చేసి, ఇప్పుడు గోల్డ్ అయితే 1,80,000. ఇంకా టర్న్ ఓవర్ పెరిగింది అనుకోండి, ఇన్కమ్ పెరుగుతుంది, ఇంకెక్కువ వస్తుంది. 2 లక్షలు రావచ్చు, 2.5 లక్షలు రావచ్చు, ఇంకెక్కువ కూడా రావచ్చు, చెప్పలేము. అంటే దీన్ని బట్టి రోజు రేట్లు పెంచిందా, ఇవి తగ్గించిందా, No. మనకి ఏమైనా కష్టం చేసిందా? No. లేదు. ర్యాంక్ 10 వచ్చు. ర్యాంక్ 10 అంటే ఏ లెవెల్? ఓపల్. Opal Maguruji. ఓపల్ అంటే 7,500 టీం, అవునా కదా? Yes, Maguruji. ర్యాంక్ 10. 5 lakhs బీవీ ఇక్కడ, 5 lakhs, 10 lakhs ఇక్కడ, ఓకేనా? సరే, 5 lakhs బీవీ ఇంటూ 2 sides 10 lakhs ఇంటూ 2.5 రూపీస్. ఓవరాల్ గా ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు ఒక ఓపల్? 25 lakhs. ఓకే, 10th ర్యాంక్ అంటే 5 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు, అవునా కదా? ఇక్కడ ఎంత Yes, ma'am. వస్తుంది 10th ర్యాంక్ కి? ఎక్స్ట్రా మళ్ళీ 15 లక్షలు 15 lakhs ప్లస్ 15 lakhs ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది? 10 lakhs 10 lakhs. 10 lakhs. ఇంతకుముందు ఎంత వచ్చేది ఓపల్ కి? 25 lakhs 50 lakhs. అంటే ఇప్పుడు మనకి ప్రెషర్ లో పెట్టిందా కంపెనీ? no Maguruji రేట్ పెంచిందా? no రేట్ Maguruji తగ్గించిందా? no Maguruji లేదు కదా. సో చూడండి, ఇంత ముందు లెవెల్ అచీవ్ అయితే ఏం లేదు, బట్ ఇప్పుడు లెవెల్ అచీవ్ అయితే 3 రేట్లు ఇన్కమ్ తీసుకోవచ్చు. 3 రేట్లు మినిమం కంపెనీ టర్న్ ఓవర్ బేస్ చేసుకొని ఎంత ఇన్కమ్ ఇస్తుంది. అండ్ ఇంకోటి, రేట్ పెంచలే తగ్గించలే. స్టార్టింగ్ మీకు చెప్పేసిన 5 నెలలు షాపింగ్ చేసినామంటే 6వ నెల మనకు కూపన్ వచ్చేసిందంటే రేట్ తగ్గించేసినట్టే. బట్ ఏదైతే ఆ బీవీ ఉందో మనకు తీసేది కొంచెం బీవీ తీస్తుంది, బట్ ఎంత బీవీ చొప్పున ఈరోజు ఇన్కమ్ ఇవ్వట్లే మనకు, చెప్పండి. సో ఈ విధంగా చూసుకుంటూ వెళ్తా అంటే ఫర్దర్ గా డైమండ్ అయిన తర్వాత ఫిక్స్డ్ ఇన్కమ్ కూడా ఇచ్చేస్తుంది. సో చూడండి, దిస్ ఈస్ ద న్యూ ప్లాన్, ఓకేనా? సో కాబట్టి 5 రకాల ఇన్కమ్స్ ఈరోజు మనకు కంపెనీ ఇస్తుందంటే మనం ఎంత అంటే అంత లక్కీ అని చెప్పుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది కదా 4 రకాల ఇన్కమ్స్. ఎస్, ఇప్పుడు మనకి రియల్ స్టార్ట్ కాబోతుంది అన్నట్టు. ఎస్, కాస్మిక్ కార్పస్ కాంపెన్సేషన్. ఈ ఇన్కమ్ ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసేసుకోవాలి, టోటల్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా? మనకి ఇంత ముందు రీటైల్ లో న్యూ పర్చేస్, రీపర్చేస్ 2 కాలమ్స్ నడిచేది, 2 కాలమ్స్ ఉండేది, అవునా కదా? మనం చెక్ చేసుకునే వాళ్ళం 2, రీపర్చేజ్ ఎంత అవుతుంది, న్యూ పర్చేజ్ ఎంత అవుతుంది, ఇంకెంత మనకు బ్యాలెన్సింగ్ లో ఉంది, మనం చూసుకునే వాళ్ళం. బట్ ఇక్కడ చూడండి, సేమ్ మన లాగిన్ ఐడి ఇచ్చేస్తుంది. ఫస్ట్ పర్చేస్ కంప్లీటెడా? ఎస్, ఇంత ముందు ఫస్ట్ పర్చేజ్ మనం మినిమం 200 బీవీ చొప్పున చేసే వాళ్ళం. 200 ప్లస్ 400 బీవీ దాకా తీసుకున్నాం అన్నట్టు, ఓకేనా? బట్ ఇప్పుడు మన కంపెనీ ఏం చేసిందంటే దాన్ని కూడా తగ్గించేసింది. ఏం చేసింది? 100 బీవీ ఫిక్స్, 100 బీవీ మినిమం న్యూ పర్చేస్ షాపింగ్ చేయాలి. 100 బీవీ షాపింగ్ చేసేసినామా మనం ఎలిజిబుల్ అన్నట్టు, CCC ఇన్కమ్ తీసుకునే దానికి ఎలిజిబుల్. 100 బీవీ కంటే తక్కువ మనం షాపింగ్ చేసినామా అంటే నో ఎలిజిబుల్. ఇంత ముందు కూడా ఒక చిన్న మనకు ఛాలెంజ్ వచ్చేది, గురుజీ ఆ టీ మోడ్ 50 బీవీ తోటి లాగిన్ చేపిస్తున్నాడు, గురుజీ ఈ టీ మోడ్ 10 బీవీ తోటి లాగిన్ చేపిస్తున్నాడు, గురుజీ ఆ టీ మోడ్ పేస్ట్ తోటే లాగిన్ చేపిస్తున్నాడు, క్రాస్ లైన్ కూడా వచ్చేసిండు, గురుజీ 30 బీవీ తోటి అయితే సేఫ్ షాప్ లో లాగిన్ చేస్తున్నాడు అంటే. ఇప్పుడు సేఫ్ షాప్ అందరికి ఒకటే వేసేసింది, మినిమం 100 బీవీ. ఇప్పుడు ఎక్కడ ఏ క్రాస్ లైన్ వచ్చినా ఎవరు వచ్చినా 100 బీవీ తోటే లాగిన్ కావాలి సార్ మా బిజినెస్ లో అని చెప్తుంటారు, అవునా కదా? మనకి ఇక్కడ కూడా ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా కంపెనీ చేసేసింది. ఎవరు వేరే క్రాస్ లైన్ వచ్చి మన దగ్గరికి వచ్చినా 100 బీవీ తోటి లాగిన్ కావాలంటే, మొన్న వచ్చినోడు కూడా 100 బీవీ అన్నాడు, ఇది 100 బీవీ, ఇంకేం లేదు, ఫిక్స్ అయిపోయింది. 100 కంటే తక్కువ బీవీ తోటి లాగిన్ చేయించినామా CCC బెనిఫిట్, నో బెనిఫిట్, ఓకేనా? సో కాబట్టి మినిమం లాగిన్ 100 బీవీ తోటి చేయించేసండి. 100 బీవీలు అంటే 5 నుంచి 6 వేలలోనే అయిపోతున్నాయి, 5, 6, 7 వేలలో వచ్చేస్తున్నాయి చూడండి. అండ్ ఇంకోటి దాంట్లో మీకే చెప్తున్నాను చూడొచ్చు, మనకి సూట్ ఎంత ఇంపార్టెంటో తెలుసు. సో మాక్సిమం జెంట్స్ లాగిన్ అవుతున్నారు, సూట్ ఇప్పించేసేయాలి. ఒక సూట్ ఇప్పించేసినామా అతనికి 70 బీవీ యాడ్ అయిపోతుంటది. సో మనకి సూట్ ఎట్లా 100% అవసరం, ఓకేనా? దాంతో పాటు మిగతా వేరే ఆర్డర్ చేసేసండి, ఈజీ అయిపోతుంటది, ఓకేనా? సో ఇది ద ఫస్ట్ పర్చేస్. ఎస్, క్వాలిఫై అయిపోతుండాలి. అండ్ 2 డైరెక్ట్ సేల్స్ చేసిండా అతని ఇన్కమ్ కి,
క్వాలిఫైడ్ అన్నట్టు. 2 డైరెక్ట్ సేల్ చేయాలి కదా మనం ఫస్ట్, Yeah, రాసుకో. 2 రిఫరెన్స్ Yes, ma'am. 2 రిఫరెన్స్. అది కూడా ఎస్ అనిపించుకోవాలి. మీ లాగిన్ ఐడి ఓపెన్ చేయగానే ట్రిపుల్ సి లో Okay. మనకి 2 ఆప్షన్ చూపిస్తుంది. ఓకేనా. అండ్ ఇంకోటి ఎఫర్ట్, రాయల్టీ, సీనియారిటీ, ఇంకా correct. విఎల్ఎస్ కి మనం క్వాలిఫైడా? ఎస్, విఎల్ఎస్ కి Yes, ఎట్లా ma'am. క్వాలిఫైడ్ Okay. అయిపోతుంటాం? ఎలా క్వాలిఫైడ్ అయిపోతుంది అంటే 100 బి correct. ఫస్ట్ పర్చేస్ చేసినాం అంటే ఎస్ అయిపోయింది అక్కడ Correct. కూడా. అండ్ రీపర్చేస్ 20 బీబీ కంప్లీట్ చేయాలి. ఓకేనా. ఎస్, ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాగిన్ అవుతున్నారో అతను ఈఎల్ఎస్ కి సో వాలిడ్ కావాలి అంటే ఇక్కడ ఇచ్చారన్నట్టు 20 బీబీ వాలిడ్ అయిపోవాలన్నట్టు. అండ్ మంత్లీ రీసెల్లింగ్ మంత్లీ చేయాల్సింది చేస్తాడా? అతను ఫ్రెషర్ అయితే అక్కర్లేదు. బ్రౌన్స్ వచ్చేసిందంటే అప్పుడు చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ లో అతను ఫ్రెషర్ లోనే ఉన్నారు, నవంబర్ లో బ్రౌన్స్ కి వెళ్ళిపోయిండు, బీవీ అయింది అంటే ఇమ్మీడియట్లీ అప్పుడు 5 బీవీ తోటి చేయించండి, లేకపోతే 5 నెలలకు 25 బీవీ కూడా చేయించేసండి, నో ప్రాబ్లం. ఓకేనా. బట్ మనకి ఈఎల్ఎస్ కి ఫస్ట్ స్టార్టింగ్ మనం తీసుకోవాలంటే 20 బీవీ తోటి ప్రతి ఒక్కరు మీరందరూ చేసేసారు. ఓకేనా. మీరందరూ ఎవరైతే ముందు అక్టోబర్ కంటే బిఫోర్ లాగిన్ అయిన ప్రతి ఒక్కరు కదా, మీరు ఈఎల్ఎస్ కి ఎలిజిబుల్ కావాలనుకుంటే 20 బీవీ చేసేసేయండి. అండ్ ఇంకోటి బ్రౌన్స్ లెవెల్ వచ్చేసిందంటే 25 బీవీ 5 months కి చేయాలి, అవునా కదా? బ్రౌన్స్ లెవెల్ 25 బీవీ చేయాలి. ఇప్పుడు మనది అందరిది ఫ్రెషర్ చూపిస్తుంది, మీన్స్ బ్రౌన్స్ చూపిస్తుంటారు, మనది బ్రౌన్ చూపిస్తుంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ 20 బీవీ చేయాలి, ఇక్కడ 25 బీవీ చేయాలి, అవునా కదా? బట్ అక్కర్లేదు, 25 చేసేసండి, రెండింటికి యాక్సెప్ట్ అవుతుంది. ఓన్లీ సింగిల్ 25 చేసేసండి, మీరు ట్రిపుల్ సికి క్వాలిఫైడ్, మీరు ఈ ఇన్కమ్ బ్రౌన్స్ లెవెల్ కి కూడా క్వాలిఫై అయిపోతుంటారు. ఓకేనా. ఓన్లీ 25 చేసేసి సరిపోతుంటారు. సో కాబట్టి అది ఫటాఫట్ ఈ రోజే కంప్లీట్ చేసేసాను, ఓన్లీ సింగిల్ 25. ఎందుకంటే మనం 100 బీవీ తోటి లాగిన్ అయిపోయింది అది ఆల్రెడీ. అండ్ మిగతా 25 బీవీ చేసేస్తామంటే ఈ రెండింటికి కూడా క్వాలిఫై అయిపోతుంది. ఓకేనా. అండ్ ఇంత ముందు 3 months కి ఒకసారి 20 బీవీ చేసేది ఉండే, ఇప్పుడు అది లేదు, మనం ఇక్కడే లెవెల్ వైజ్ గా చేయాల్సి వస్తుంది. ఇక తీసేసినట్టే, ఓన్లీ ఇది లెవెల్ వైజ్ గా చేసేసాలి. ఓకేనా. అండ్ కార్ అండ్ ట్రావెల్ ఫండ్ ఇక్కడ ఎలిజిబుల్ అయిపోయినామంటే ఇక్కడ ఎలిజిబుల్, అది కూడా వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏసీసీపీ ఇన్కమ్, అచీవర్స్ కార్పస్ పే అవుట్ కాంపెన్సేషన్ ఇన్కమ్, ఏసీపీ ఇన్కమ్. ఇది వచ్చేసి డైమండ్ అండ్ ఎబో వాళ్ళకి. ఓకేనా. డైమండ్ అండ్ ఎబో వాళ్ళకి ఇక్కడ ఉన్న దీని ప్రకారం అతను ఆల్రెడీ ఎస్ ఉండనే ఉంటాయి ఆటోమేటిక్ గా, ఇది నో ప్రాబ్లం. సో మనం చూసుకోవాల్సింది మెయిన్ గా ఈ రెండిట్లో అన్నట్టు, ఫ్రెషర్స్ ఎక్కువ మనం అప్ టు డైమండ్ వరకు ఈ రెండే మనం చూసుకోవాలన్నట్టు. ఇది డైమండ్ అండ్ ఎబో వాళ్ళకు ఉంటుంది. అండ్ లీడర్షిప్ ర్యాంక్, కన్సిస్టెన్సీ, రివార్డ్ అంటారా, ఇది మనకు తెలిసిన విషయమే. మనం ఎన్ని నెలలు షాపింగ్ చేసినాం, ఎంత షాపింగ్ చేసినా ఇక్కడ కనిపిస్తుంటది. 6th month యావరేజ్ గా మనకు దాంట్లో కూపన్ తీసేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో ఇవన్నీ మనం ఎస్ అనిపించుకుంటే చాలా బెటర్. తొందరగా మీరు ఎస్ అనిపించుకున్న తెలిసి అన్ని ఎస్ లోనే ఉంటాయి. ఒక 25 బీవీ మీరు ఇప్పుడు చేసేసారా, సో అయిపోయినట్టే. ఓకేనా. మీకు అక్కడ డేట్ చూపిస్తుంటే నవంబర్ 28, అక్టోబర్ 28 సంథింగ్ కొన్ని చూపించుంటది. ఆ డేట్లను మీరు పట్టుకోకండి. రోజు మీరు కంప్లీట్ అంటే సో అది ఆటోమేటిక్ గా మనకి బ్రౌన్స్ లెవెల్ కాబట్టి 5 months వరకు అది అయిపోతుంటది. ఓకేనా. సో ఈ రెండింటికి మనం ఎస్ అయిపోతుంటది. రైట్. టోటల్ గా దీనిపైన మనం ఫోకస్ చేయాల్సి వస్తుంటది ఇక్కడ నుంచి. ఓకేనా. సో రైట్, థ్యాంక్ యూ అందరికి. ఐఎమ్ ఏ డైమండ్, ప్రతి ఒక్కరు కూడా డైమండ్ కావాలి. సో డైమండ్ అయిపోయినామంటే మనకి ఎన్నైతే బెనిఫిట్